యాదాద్రి జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతలను కన్నీరు పెట్టిస్తున్నాయి. చౌటుప్పల్ మార్కెట్ యార్డ్లో కళ్ల ముందు తమ ధాన్యం తడిసి ముద్దవుతుంటే నిస్సహాయంగా చూస్తున్నారు రైతులు. భారీ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం వారి ఆశలను నీరుగార్చింది. అష్టకష్టాలు పడి పండించిన పంటను అమ్ముకుందామనుకున్న సమయంలో ఈ అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లలో మార్కెట్ యార్డ్లో ఆరబోసిన ధాన్యం కుప్పలపై కప్పిన పట్టాలు బలమైన గాలులకు ఎగిరిపోయాయి. దీంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమకు నష్టం వాటిల్లకుండా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షాలు యాదాద్రి జిల్లా రైతుల పాలిటి శాపంగా మారాయి. పండించిన పంట కళ్ల ముందే తడిసిపోతుంటే వారి ఆవేదన వర్ణనాతీతం. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 17% తేమ ఉండేలా వారం రోజుల నుంచి కష్టపడి ఎండపెడితే అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి వర్షం బీభత్సం సృష్టించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లైట్లు లేక గాలికి పట్టాలు కొట్టుకుపోయి కారు చీకట్లో విషసర్పాలు, తేళ్లు వర్షపు నీటిలో కొట్టుకుని ధాన్యం రాసుల్లోకి వస్తున్న తడిసిన ధాన్యం కాలాల్లో మహిళా రైతులు సైతం తడిసిన బట్టలతో ప్రాణాలు అరచేత పెట్టుకుని తమ ధాన్యం తడిసిపోతుందనే బాధలో ఐకేపీ పిఎస్సిఎస్ సెంటర్లలో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదంటూ వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రైతులను ఆదుకోవాలని మనం కూడా ఆశిద్దాం. ఈ ఒడ్ల పరిస్థితి ఏంది, మా కర్మ ఏంది, కనీసం ఇప్పటిదాకా పారతలేదు, చేనులు మారతలేవు అని చెప్పి కోసుకున్న దాకా బాధ. ఇప్పుడు నీళ్లు వర్షాలు పడి గవర్నమెంట్ కొరక కనీసం మ్యాచర్ తీసిరట, మ్యాచర్ తీసినవి కూడా దోకక కనీసం ఇబ్బంది పెడుతుండ్రి. మాకు ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ ఇప్పుడు ఎమ్మడే దోకాలు పడిచినయో దోకి మమ్మల్ని ఆదుకోవాలనేది మేము కోరుతున్నాం. మరి ఇక మమ్మల్ని ఎట్లా చేస్తుందో గవర్నమెంట్ మాకు సాయం చేయాలనేది కోరుకుంటున్నాం. ఈరోజు అకాల వర్షానికి కురిచిన వాన ఎన్ని రోజులు కష్టపడ్డా మార్కెట్లో వారం రోజులు అవుతుంది ఒడ్లు పోసి. దయచేసి గవర్నమెంట్ తక్షణమే కొనుగోలు చేయాలి. ఇన్ని రోజులు ఎండబెట్టిందంట వృధా అయ్యింది. తడిసిన ధాన్యాన్ని ఎమ్మటే కొనుగోలు చేయాలి. రైతులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడాలి. ఎమ్మెల్యే గారు స్పందించి దీనికి నష్టపరిహారం కూడా చెల్లించాలి. ఇంకోటి, తడిసిన వడ్లకి మామూలు వ్యవసాయ మార్కెట్లకు వచ్చిన వెంటనే 2-3 రోజులల్లో లోడ్ చేయాలి. వచ్చిన రైతులకు ఎమ్మటే పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇస్తే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పట్టాలు ఇచ్చినా కానీ అన్ని రంధ్రాలు పడ్డాయి, సరిగ్గా లేని ఇస్తుర్రు. వారం రోజులు అవుతుంది మేము పోసి. ఈరోజు పట్టాలు మంచి ఇస్తే మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తక్షణమే కొనుగోలు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.